మీ అందరికీ ఒక మంచి కథ చెప్తాను వినండి. చదరంగం అంటే చెస్ కనిపెట్టిన వ్యక్తి ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఆ గేమ్ గురించి చెప్తాడు. రాజుకి ఆ గేమ్ నచ్చి, బాబు నీకు ఏం కావాలో కోరుకో, నీ కోరికను నేను తీరుస్తాను అంటాడు. వెంటనే ఆ చదరంగం కనిపెట్టిన వ్యక్తి, రాజుగారు నాకు ఒక్క బియ్యం గింజ ఇస్తే సరిపోతుంది అని అంటాడు. వెంటనే రాజు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వి, ఇంతేనా నీ కోరిక అని చెప్పి అని అడుగుతారన్నమాట. కానీ ఆ చెస్ కనిపెట్టిన వ్యక్తి రాజుగారికి అయితే ఒక షరతు పెడతారు. అదేంటంటే ప్రతి బాక్స్ లో ఆ బియ్యం గింజ అనేది డబల్ అవుతూ వెళ్ళాలన్నమాట. అంటే ఫస్ట్ దానిలో 1, సెకండ్ దానిలో 2, మూడో దానిలో 4, అలా 64th బాక్స్ లో ఎన్ని బియ్యం గింజలు అయితే ఉంటాయో అన్ని నాకు ఇవ్వాలని అడుగుతాడు. రాజు వెంటనే అదేముంది, అది పెద్ద కోరికనా, వెంటనే భటులను పిలిచి అదేంటో చూడండి, తీర్చేయండి అతని కోరిక అని అంటాడు. వెంటనే భటులు లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తే 64th బాక్స్ వచ్చేసరికి మొత్తం రాజ్యంలో ఉన్న రైస్ అంతా కూడా సరిపోలేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అదే విధంగా మీరు ఇల్లు కొన్నప్పుడు ఇలా చిన్న చిన్న ఇష్యూస్ తో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఏమో ఒక స్క్రాచ్ కనపడుతుంది, నెక్స్ట్ ఏమో ఎక్కడో టైల్ టుక్ టుక్ అని సౌండ్ వస్తుంది, ఆ తర్వాత ఏమో లైట్ ఆన్ చేస్తే స్విచ్లు పనిచేయవు. సో ఇలా ఇష్యూస్ వన్ బై వన్ చూస్తూ వెళ్తే కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ ఇంట్లో మొత్తం ప్రాబ్లమ్సే కనపడుతుంటాయి. వాటన్నిటిని రిపేర్ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోకూడదని పెద్దలు ఊరికే అయితే చెప్పలేదు.